హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు నేను పచ్చి కొబ్బరితో కొబ్బరి బర్ఫీ చేసి చూపిస్తాను, మీరు చూసేయండి. ముందుగా కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. లేదు మాకు ఇలా ఇష్టం లేదనుకుంటే మీరు తురుముకోవచ్చండి. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనమే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, అలా పట్టుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి ఈ కప్పుతో 2 కప్పులు అయితే వచ్చిందండి. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు షుగర్ అయితే వేశాను. నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువనే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి షుగర్ వేసుకొని వాటర్ అయితే కొన్ని వేసుకోండి, పాకం అనేది త్వరగా వస్తుంది. చూసారు కదండి, నేను చిన్న గ్లాస్ వాటర్ అయితే వేశాను. మధ్యలో కలుపుతూ పాకాన్ని అయితే మనం తయారు చేసుకోవాలండి. ముదురు పాకం ఏం అవసరం లేదండి, కొంచెం తీగలాగా వస్తే సరిపోతుంది. చూసారు కదండి, అలా వస్తే సరిపోతుంది. మనం ఈ స్వీట్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. మిక్సీకి పట్టుకున్న కొబ్బరిని ఇప్పుడు ఈ పాకంలో వేసి అందులోనే 4-5 యాలకులు దంచి వేయండి. ఈ మిశ్రమంని మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేదంటే కొబ్బరి కాబట్టి త్వరగా అడుగంటుకునే అవకాశం ఉంటుంది. సో మీరైతే మధ్యలో కలుపుతూ ఈ పాకం కొబ్బరి మొత్తం దగ్గరికి అవ్వాలండి, అంతవరకు కలుపుతూ మగ్గించుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి ఫ్లేవర్ కోసం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. నేనైతే 2 స్పూన్లు వేసానండి. మీకు ఇష్టమైన కొబ్బరి బర్ఫీ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. నేను ఒక ప్లేట్లో నెయ్యి అయితే అప్లై చేస్తున్నానండి, తీయడానికైతే ఈజీగా ఉంటుందనేసి. లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే సూపర్గానే ఉందండి. అప్పుడే మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చి ఒక పాట అయితే పాడిండండి నేను చేసిన వంటకి. చూడండి, మధ్యలోనే వస్తుంది అదైతే. ఇలా మధ్యలో కలుపుతూ ఆ పాకం అనేది దగ్గరికి రానివ్వండి. ఈ కొబ్బరి బర్ఫీ ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసినాను, ఫ్లాప్ అయ్యిందేమో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చూసారు కదండి, ఈ పాకం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే మనం నెయ్యి అప్లై చేసిన ప్లేట్ అయితే వేసేసుకుందాము. ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఆ మిశ్రమంని. లాస్ట్లో ట్విస్ట్ బాగుంది, చూసేయండి. నేను అనుకోలేదండి ఇంత బాగా వస్తుందని. కరెక్ట్ టయానికి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి ఒక సాంగ్ అయితే నా కోసం పాడాడు. చూసేయండి మీరు లాస్ట్ వరకు ఈ వీడియోనైతే. టేస్ట్ మాత్రం బాగుందండి, నిజంగా చెప్తున్నాను. షేప్ అయితే అదే షేప్లో ఏం రాలేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. లాస్ట్ దీన్ని లడ్డూలు చేయాల్సిందైతే వచ్చేసిందండి నాకు. చూసారా, అదైతే గట్టిగా ఏం అవ్వలేదండి, మెత్తగానే ఉంది. అందుకనేసి నేనైతే లడ్డూలు చేశాను. కరెక్ట్ అదే టైంకి మా ఆయన వచ్చిన లడ్డు చేసేటప్పుడే. కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. లడ్డు చుట్టిన తర్వాత అదైతే గట్టిగా అయింది, అదేందో. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఎందుకంత దీర్ఘం తీసిరా?